అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము అపోస్తుల కార్యము 3వ అధ్యాయములో వ్రాయబడినటువంటి సత్యాలు కొన్ని మనం తెలుసుకున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి మరి పౌలు గారు జీవితంలో జరిగిన అద్భుతమైనటువంటి కార్యాలు, యోహాను, పేతురు వారు పట్ల దేవుడు జరిగించిన అమూల్యమైనటువంటి విషయాలు మనం కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం తెలుసుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా గమనిస్తే 3వ అధ్యాయం ప్రారంభంలో పగలు ఇంచుమించు 3 గంటలకి పేతురు, యోహానులు శృంగారమైనటువంటి దేవాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయం దగ్గర పట్టపగలు 3 గంటల వేళ ఆరాధన జరుగుతుంది. ఈ 3 గంటల వేళ జరుగుతున్నటువంటి ప్రార్థనలో జరిగినటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మందిరంలో జరిగిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే 3వ అధ్యాయంలో పేతురు, యోహాను ఆ మందిరంలోకి ఎక్కి వెళ్తున్నారు ఆరాధనకు. అక్కడ మరి ఒక కాళ్ళు లేనటువంటి వ్యక్తి, పుట్టుకతోనే కాళ్ళు లేని వ్యక్తిని ప్రతిరోజు 2 మనుషుల చేత అతడు మోసుకొని తేపడతాడానికి. ఆ 2 వ్యక్తులు ఆ కుంటివాడిని తీసుకొచ్చి మందిరం దగ్గర కూర్చోబెడితే వచ్చే దారి పోయేవాడి సంగతి మరి అతడు భిక్షం అడగడానికి అక్కడ కూర్చోబెట్టేవాడు. మళ్ళా సాయంత్రం అవగానే మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భాల్లో పేతురు జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ కుంటి వ్యక్తి పేతురు, యోహానులను చూసి దేవుని బిడ్డలారా వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతాయేమో అని వాళ్ళ వైపు అదే విధంగా చూస్తున్నాడు. పేతురు, యోహాను మందిరంలోకి వెళ్తుంటే పేతురు, యోహాను ఆ కుంటి వ్యక్తిని చూచి ఇతని దగ్గర విశ్వాసం ఉందన్న విషయం తెలుసుకొని ఆ వ్యక్తితో వీళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే అపోస్తల కార్యము 3వ అధ్యాయంలో మరి 3వ వచనంలో పేతురు, యోహానులు మరి వాళ్ళు ఏమన్నారంటే 3వ వచనం చదువుదాం. పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు చూచి పేతురు, యోహాను వారి వైపు తేరు చూడమని అతనితో చెప్పారు. నీవు మా వైపు ఒక్కసారి తేరి చూడమని చెప్పారు. అతనుకు పేతురు, యోహాను వైపు ఆ కుంటి వ్యక్తి తేరు చూస్తూ పేతురు అన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ కుంటి వ్యక్తి వారి యందు లక్ష్యముంచెను 5వ వచనాన్ని చెప్తున్నాం ఈరోజు మనం. పేతురు, యోహానుల యందు లక్ష్యముంచెను అంటే శ్రద్ధ ఉంచెను. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే శ్రద్ధ నిలిపినటువంటి మనుషులు. శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి, ఆసక్తితో చేయాలి అన్న విషయాన్ని చూద్దాం. ఇతడు ఈ కుంటి వ్యక్తి వాళ్ళ వైపు శ్రద్ధగా చూశారు. అంటే లక్ష్యముంచెను అని రాయబడిందాడు. వారి వైపు లక్ష్యముంచెనంటే శ్రద్ధగా చూశాడు. అంటే ఏదైనా ఒక దొరుకుతేమో లేకపోతే ఏదైనా కార్యము దొరుకుతేమోనని శ్రద్ధ పెట్టాడు. లక్ష్యము అనగా శ్రద్ధ పెట్టి అనుకున్నది సాధించడమే లక్ష్యం. ఇతను ఏం చేశాడంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి జరుగుతుంది అని. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమనగానే ఏదో పాస్టర్ గారు చెప్పాడు నేను చేస్తున్నాను అని కాదు. ప్రార్థన చేసేటప్పుడు లక్ష్యం ఉంచాలి, శ్రద్ధ ఉంచాలి. నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి ఒక లక్ష్యము మనం ఉంచినట్లయితే వెంటనే ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకుంటాం. పేతురు, యోహానుల వైపు ఇతడు లక్ష్యం ఉంచేనే రాయబడింది. 5వ వచనం చదువుదాం. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 5వ వచనంలో కొద్ది నిమిషాలు అక్కడ రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకులని కనిపెట్టచ్చు. లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచితే ఖచ్చితంగా కార్యం సాధిస్తాం. లక్ష్యం ఉంచాలి, శ్రద్ధ ఉంచాలి. ఏ పని చేసినా లక్ష్యం ఉంచి శ్రద్ధ నుంచి భక్తితో
భయముతో మనం చేస్తే ఇతని గురించి రాయబడింది. ఈ కుంటి వ్యక్తిలో లక్ష్యం ఉంచాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, విశ్వాసం ఉంచాడు. 3 విషయాలు రాయబడతాయి బైబిల్లో. 3వ అధ్యాయము 1 నుంచి 25 వచనాల వరకు చదవండి. ఆ వ్యక్తిలో 3 ఉన్నాయి. 1, లక్ష్యం ఉంచాడు, అంటే శ్రద్ధ ఉంచాడు. 2, అతని దగ్గర భయము కలిగినటువంటి జీవితం ఉంది. అతడు ఆశతో ఎదురు చూశాడు, అది కార్యం జరిగింది. దేవుడి పిల్లలారా, ఈరోజు మనము ఏ పనైనా శ్రద్ధగా చేయాలి, లక్ష్యం నుంచి చేయాలి. ప్రార్థనలో, విశ్వాసము మనము భక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యము పొందగలము, దేవుడు చేస్తాడనే లక్ష్యమును ఊహించిన రోజున సంపూర్ణమైనటువంటి జవాబు ప్రభు ఇస్తాడు. ఇతడు ఏమన్నాడంటే, లక్ష్యం ఉంచగానే అతడు చూస్తే పేతురు యోహాను ఏమన్నాడంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, మేము ఇవ్వము. అయితే 1, మాకు కలిగినది నీకు ఇస్తున్నాము అన్నాడు. ఏం కలిగి ఉండాలి వాళ్ళు? వాళ్ళలో ఏముంది? భక్తి ఉంది. వాళ్ళలో ఏముంది? భయభక్తులు కలిగిన జీవితం ఉంది. వారిలో ఏముంది? విశ్వాసం ఉంది. దైవజనుడు వాడు, అపోస్తులు. ఈ అపోస్తుల్లో ఉన్నటువంటిది ఏంటంటే, వెండి బంగారాలు, ధనధాన్యాలు అవన్నీ లేవండి వారి దగ్గర. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తుల్లో ఇవన్నీ ఉండవు. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తిలో భయభక్తులు కలిగిన జీవితం ఉంటుంది, విశ్వాసం కలిగిన జీవితం ఉంటుంది, దేవుని కార్యాలు జరిపేటువంటి ఒక సామర్థ్యత ఉంటుంది వాళ్ళలో. అయితే మా దగ్గర ఎన్ని లేవు కన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు లెమ్ము అని తన చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. 7వ వచనం చదువుదాం. 7వ వచనం, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాడి పాదములు చీలమండలములు బలము పొందెను, వాడు దిక్కున లేచి నడిచెను, వారితో పాటు లోపలికి వెళ్ళాడు. అంటే ఇది ఎక్కడ జరిగింది? బయట మందిరం ఆవరణములు జరిగింది. ఇది బయట మందిరం ఆవరణములు జరిగినప్పుడు పేతురు యోహానులందు అతడు లక్ష్యముంచి శ్రద్ధ ఉంచెను కనుక పేతురు యోహానులు వారిని స్వస్థపరిచాడు దేవుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు కుంటిగా కూర్చున్నటువంటి వ్యక్తి లక్ష్యము ఉంచటం వలన, అనగా శ్రద్ధ కలిగి ఉండటం వలన ఆ ఆవరణంలో ఉన్నటువంటి వ్యక్తి పేతురు యోహానులతో నడిచి మందిరంలోకి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్ర. గంతులు వేస్తే వెళ్తున్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ చూచి. వీడు మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేవాడు కదా, మెట్ల దగ్గర కూర్చొని ఇతడు భిక్షమెత్తేవాడు కదా, వీడేంటి ఈ పేతురు యోహానుల వెంట గంతులు వేస్తున్నాడు వీరని ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే దేవుని వాక్యం ముందు శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, క్షణంలోనే దేవుని కార్యములు వారి పట్ల జరుగునుగాక. వెంటనే దేవుడు ప్రతిఫలము అనుగ్రహించునుగాక. వెంటనే దేవుని యొక్క ప్రభావము వారిలో వచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లక్ష్యం ఉంచాలి, మనం శ్రద్ధ ఉంచాలి. భక్తి అంటే ఆశామాషగా అలాటప్పగా చేసుకుని వెళ్ళేది కాదు. లక్ష్యం ఉంచి మనం చేయాలి. నేను 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ విషయం, 2వ రాజుల గ్రంథం 2వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లక్ష్యం ఉంచుట అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని యందు లక్ష్యం ఉంచేది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మనమందరం కూడా శ్రద్ధ కలిగి ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షునోమిరాలు అనేటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. ఇవి ఏ పని చేసినా శ్రద్ధతో చేస్తుంది. ఆశామాశాగా కాదు, అలవాటు ప్రకారంగా కాదు, ఆశాల ప్రకారంగా కాదు, శ్రద్ధ కలిగి చేస్తుంది, లక్ష్యం నుంచి చేస్తుంది. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్టు లక్ష్యం ఉంచుట అనే విషయాల గురించి చెబుతున్నాం. అయితే ఈమె దగ్గరకు ఒక దైవజనుడైనటువంటి ఎలీషా వెళ్ళడం మనం చూస్తాం. 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, ఆ 4వ అధ్యాయము 8వ వచనము కానించి చూస్తే, షునోమిరాలు అనేటువంటి భక్తి కలిగిన స్త్రీ ఇంటికి ఒక దైవజనుడు వెళ్తూ ఉండేవాడు. అతని పేరు ఎలీషా. ఇతడు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈమె ఆ దైవజనుడికి శ్రద్ధగా చేస్తుంది, విశ్వాసంతో ఏ పనైనా చేస్తుంది. ఆ దైవజనుడు కొరకు ఇంట్లో ఆ గోడ మీద ఒక గది కట్టించింది, ఒక దీపస్తంభం పెట్టింది, ఒక మంచం వేసింది. దేవుని బిడ్డగా అతనికి ప్రత్యేకమైనటువంటి మర్యాదలు ఈ స్త్రీ చేసింది. షునోమిరాలు అంటారు.
షునోమీయులు అనేటువంటి వారు బైబిల్లో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే షునోమీయులు అనేటువంటి వారు భక్తి కలిగిన వారని బైబిల్లో రాయబడింది. కొంతమందికి కొంతమందికి కొన్ని పేర్లు ఉంటాయి. ఫలానా వాళ్ళు ఇలా ఉంటారు, ఫలానా వ్యక్తులు ఇలా ఉంటారు. మన పేర్లు ఎత్తినప్పుడు ఏమంటారంటే ఆ వ్యక్తి అమ్మో అని చెప్పేసి ఆ వ్యక్తిని గురించి తెలుసుకొని ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని మా నలుగురిలో చెప్పుకుంటూ ఉంటారు. ఇది లోకానుసారం. కానీ షునోమీయులు కానీ తెలుసుకున్న షునోమీయుల యొక్క విధానాలు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు భయభక్తులు కలిగిన వారు అంటారు. లోకం అనుంది. షునోమీయులు అని పేరెత్తి తెలియసారు. ఎవరు ఎక్కడ షునోమీయులు పేరెత్తితే వాళ్ళు అంటారు అండి వాళ్ళు భక్తి కలిగిన వారండి, వాళ్ళు మర్యాద కలిగిన వారండి, వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి స్త్రీలండి వారని ఆ స్త్రీని కొనియాడటం ఆ రోజుల్లో జరిగింది. నేటి వరకు అదే జరుగుతుంది. షునోమీయులు అంటే దేవుని పిల్లలరా వాళ్ళు మర్యాద భక్తి కలిగినటువంటి వారు. ఏ పని చేసినా శ్రద్ధతో చేస్తారు. మంచి పనేనండి, చెడ్డ పని కాదు. వాళ్ళు ఏ పని చేసినా శ్రద్ధతో చేస్తారు. ఆచారాలుగా చేయకూడదు. ఆచారాలు అంటే అదట్లా ఇది ఎట్లా, అదట్లా చేయాలి, ఇది ఎట్లా చేయటం అంటే అవి దేవునికి సంబంధం లేదు. కానీ భక్తితో కూడినటువంటి పని లక్ష్యం నుంచి చేస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అయితే నేను అన్ని విషయాలు చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాలు చెబుతాను. ఓ రోజున ఎలీషా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే గెహాజీతో పాటు వెళ్ళి ఈ షునోమీయురాలు ఇంటికి వచ్చినప్పటి నుంచి నన్ను ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తుంది, ఏ విషయం మాట్లాడినా శ్రద్ధగా మాట్లాడుద్ది, వాక్యం చదివినా శ్రద్ధ ఉంటుంది, వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా ఉంటుంది, అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఉంటుంది అని గెహాజీని పిలిచి ఎలీషా అడుగుతాడు. చూద్దాం 13వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 4:13 చదవండి. అతడు ఇంత శ్రద్ధ భక్తులు నా యందు కనపరిచితివి, నేనేమి చేయవలను, ఆమెతోనైనా రాజుతోనైనా. చాలు. ఎలీషాని పిలిచి అడుగుతున్నాడు. ఆ గెహాజీని పిలిచి ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ ఈ స్త్రీ ఇంటికి మనం వచ్చినప్పుడు భక్తితో చేస్తుంది, ఏ పని చేసినా ఏ మాట చెప్పినా శ్రద్ధగా చేస్తుంది, ఆశామాషగా కాదు, ఆ సూచించున్నట్లుగా వినినట్లుగా కాదు, లెక్కలేతనంగా కాదు, గర్వంగా కాదు. ఈమె మాట్లాడిన మాట ప్రేమ కలిగి మాట్లాడుతుంది, ఈమె చేసే పని భక్తితో చేస్తుంది, ఈమె జీవిత విధానం అంతా కూడా విశ్వాసంతో కూడినదై ఉంది. ఇంత భక్తి శ్రద్ధలు ఈ అమ్మాయి నా ఎందుకు కనపరుస్తుంది, ఇంకేం కావాలో అడుగయ్యా అని అడిగాడు. ఈమెకేమి కావాలో అడుగున్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు ఏం చూస్తాడంటే మనము ఇచ్చింది చూడటం, మనం ఏమన్నా పెడతామని చూడటం. దేవుడు మనమేనా ఆశపడ్డం, నాకేమన్నా ఆహారం పెడతారేమో, నాకేమన్నా అది పెడతారేమో, నాకు ఇది పెడతారేమో, నాకు అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు అని యేసుక్రీస్తు ఏ రోజు ఆశపడడు. నేను ఫస్ట్ నుంచి ఈ మాటని చెబుతున్నాను. యేసుక్రీస్తు మన దగ్గర తీసుకునేవాడు కాదు, మనకి ఇచ్చేవాడు ఆయన, మనకిచ్చే దేవుడు ఆయన. దేవుడి దగ్గర తీసుకునాలి అంటే ఆయనకి ఏమైనా లంచాలు ఇవ్వవలసిన పని లేదు, ఆయనకి ఏమైనా అది ఇది చేయవలసిన పని లేదు. విశ్వాసం కలిగి ఉండాలి మనం, భక్తి కలిగి ఉండాలి మనం, దేవుని యందు లక్ష్యం ఉంచాలి. శ్రద్ధ, భక్తి అనేటువంటిది శ్రద్ధతో కూడినదై ఉండాలి. భక్తి అనేటువంటి శ్రద్ధ ఉండాలి. ప్రార్థన చేసిన శ్రద్ధ, పాటలు పాడిన శ్రద్ధ ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న భయభక్తులతో కూర్చోవాలి, శ్రద్ధతో కూర్చోవాలి. వాక్యం చదివిన శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి ఏ మనిషి అయితే ఉంటాడో దేవుడు వెంటనే వారికి కార్యము జరిగించుగాక. అప్పుడు జరుగుతాయి కార్యాలు. ఏమండి, దేవుడు మాట్లాడాలన్నా, దేవుడు మన కార్యాలు చేయాలన్నా ఏదైనా చేస్తే చేస్తాడు అనుకోబాకండి. అది భ్రమ, అది భ్రమ. కానీ దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు? దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యము శ్రద్ధతో, దేవుని వాక్యము విశ్వాసంతో, దేవుని సన్నిధానంలో భక్తి కలిగి మనం కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు మనల్ని. దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ విషయాన్ని మనం గమనించి శ్రద్ధ కలిగి మనం ఉండాలి. అప్పుడు అడుగుతున్నాడు, ఇంకేం కావాలో అడుగు అని అడిగాడు. అప్పుడు ఆమె వచ్చి అడిగింది, ఆ గెహాజీ వచ్చి అడుగుతున్నాడమ్మా, నువ్వు ఏ పని చేసినా శ్రద్ధ కలిగి ఉన్నావు, భయభక్తులు కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు. నీ భక్తిని, నీ భయభక్తులు కలిగిన జీవితం, శ్రద్ధ కలిగినటువంటి జీవితాన్ని ఎలీషా అనే దైవజనుడు గుర్తించాడు. నీకేం కావాలి? ఏంటి ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు? నీకేం కావాలి? మనకు ఒక పని జరగాలంటే మనం ఏం చేస్తామంటే
లంచాలు ఇస్తాం. మనకు పని జరగాలంటే ఏం చేయాలంటే ఏదో దరిద్ర పని చేస్తాం. మన పని జరగాలి అంటా ఉంటారు అక్కడక్కడ. పని జరగాలంటే ఓర్మే ఎవరు చేస్తారండి పని? అక్కడక్కడ నిన్న వార్తలు, ఎదురైన సమస్యలు. ఒక పని జరగాలంటే నీకు ఉచితంగా ఎవరు చేస్తారండి? నాయకుడు కూడా చేయడు నీకు. ఒక నాయకుడి దగ్గర నీకు పని జరగాలంటే నువ్వు లంచం అన్నా అయ్యాలా, ఎండి బంగారాలన్నా ఇవ్వాలా, లేకపోతే దరిద్ర పని అన్నా చేయాలా, లేకపోతే ఏదో ఒకటి నువ్వు ఎదురిస్తేనే ఆ నాయకుడు నీకు పనిచేస్తాడు, నువ్వు గొప్పగా ఎదుగుతావు అనే వార్తలు లోకంలో ఉంటాయి. కానీ యేసుక్రీస్తుకు కావాల్సింది అవన్నీ కాదు. భక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, లక్ష్యం ఉంచాలి, సాధించేంత వరకు లక్ష్యం ఉంచాలి. ఈ రోజున కల్వరి కృప పెంతెకోస్తు పరిచర్య ఒక లక్ష్యంతో సాగుతుంది. ఇది ఒక భక్తితో, ఒక శ్రద్ధతో సాగుతుంది. ఏ కార్యము చేసినా లక్ష్యము కలిగి, ఏ కార్యము చేసినా విశ్వాసము కలిగి, ఏ కార్యము చేసినా భక్తి కలిగి ఉండడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఉన్నటువంటి శ్రద్ధ. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఇక్కడ అడుగుతున్నాడు, ఈయనకేం కావాలి? చూసారా, ఆ మంది, అయ్యా నాకు కుమారుడు లేడు. ఆ స్త్రీ అడుగుతుంది, షూడోమిరాలు, నాకు కుమారుడు లేడు అన్నప్పుడు వెంటనే ఎలీషా వాగ్దానం చేశాడు, మీదటికి ఈ రోజుల్లో నీకు చక్కని కొడుకు పడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని కొడుకు పడతాడు. ఈ బహుమానం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే శ్రద్ధ, 2 లక్ష్యము, 3 భయభక్తులు కలిగిన జీవితం. ఈ 3 ఉంటే చాలండి మనకి. ఇక మనకి ఏది అవసరం లేదు. ఈ 3 లక్షణాలు ఎవరు కలిగి ఉంటారో దేవుడు వారి పట్ల కార్యములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. చక్కగా అనుకున్న ప్రకారంగా దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, శ్రద్ధ కలిగినటువంటి కుంటి వ్యక్తి, లక్ష్యం ఉంచినటువంటి కుంటి వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి కుంటి వ్యక్తికి స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. అదే మనం కూడా యేసయ్య దగ్గర ఏదైనా విషయం గురించి ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నాకు కార్యం చేస్తాడని ఒక శ్రద్ధ, ఒక లక్ష్యము, ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్న రోజున వెంటనే దేవుడు కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా శ్రద్ధ ఉంచడం వల్ల స్వస్థత కలిగింది. దేవుని బిడ్డలారా, లక్ష్యం ఉంచడం వల్ల, శ్రద్ధ ఉంచడం వల్ల, విశ్వాసం కలిగి ఉండటం వల్ల ఈ కుంటి వ్యక్తికి స్వస్థత వచ్చింది. 2వ వ్యక్తికి విశ్వాసం ఉంచడం వల్ల, శ్రద్ధ కలిగి ఉండటం వల్ల, లక్ష్యం ఉంచడం వల్ల ఈ షూడోమిరాలు దేవుని దగ్గర బహుమానం పొందింది. దేవునికి స్తోత్రం. మూడవ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, ఈమె రక్షణ పొందింది. దేవుని దగ్గర రక్షణ. వాళ్ళే కదా అపోస్తల కార్యం చేయడం అందరికీ తెలిసిన సంగతి. ఇది అపోస్తలు అంటే లక్ష్యము, శ్రద్ధ అనేటువంటి విషయాల గురించి మీకు చెప్పాలి. కొద్ది నిమిషాలు ఈ వాక్యము మీకు చక్కగా అర్థమవ్వాలి. చూడండి, అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో 14-15 వచనంలో లూదియా అనేటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. ఈమె బహుశ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి. చూడండి, నది తీరమున త్రోయా పట్టణములో పౌలు ఇంకా కొంతమంది దైవజనులందరూ కలిసి చక్కగా ఇలా ప్రార్థన పెట్టుకొని దేవుని వాక్యాన్ని పౌలు శ్రద్ధగా బోధిస్తున్నాడు. దేవుని వాక్యం ఆశామాషగా కాదు, శ్రద్ధగా బోధిస్తుంటే లూదియా అనేటువంటి స్త్రీ ఆ దారిని నడిచి వెళ్తుంటే, చదువుదాం ఇప్పుడు 14 వచనం చదవండి. అపోస్తలుల కార్యం 16:14. లూదియాను ఒక దైవ భక్తురాలు, ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం. చూసారండి, లక్ష్యం ఉంచేను. నేను చెప్పే సబ్జెక్ట్ అదే, దేవుని మీద లక్ష్యం ఉంచాలి. ఈమె పౌలు చెబుతున్నటువంటి మాటల మీద లక్ష్యం ఉంచింది, అనగా శ్రద్ధ పెట్టింది, అనగా విశ్వాసం కలిగి ఉంది. చూసారా, దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో. ఏమండి, దేవుని ద్వారా కార్యాలు జరిగించుకోవాలంటే నువ్వేం చేయాల్సిన పని లేదండి. దేవుని ద్వారా కార్యం జరగాలంటే నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు. విశ్వాసం కలిగి ఉండాలి, లక్ష్యం ఉంచాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ రోజున యేసయ్య తప్పనిసరిగా బహుమానం ఇస్తాడు మనకి, తప్పనిసరిగా ప్రతిమల. ఈ లూదియా అనేటువంటి భక్తి కలిగిన స్త్రీ రాయబడిందట. భక్తి కలిగిన స్త్రీ.
ఈమె శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి. ఈమె పౌలు చెప్పే మాటల యందు ఏముంచింది? లక్ష్యం ఉంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లక్ష్యం ఉంచింది, శ్రద్ధ పెట్టింది, విశ్వాసం ఉంచింది. దేవుడు ఆమె హృదయమును తెలిసింది. దేవుని పిల్లలారా, మన జీవితము రూపాంతరము చెందాలన్నా, మనము మారు మనసు పొందాలన్నా, మనము భక్తి కలిగి విశ్వాసం కలిగి ఉండాలన్నా ఏదో కాదండి, ఒక లక్ష్యము నీలో ఉండాలి. ఈ రోజున పుట్టినప్పటి నుంచి మనం వాక్యాలు వింటున్నాం. పుట్టు క్రైస్తవులు అని పేరుందో మనకి. ఎన్ని వాక్యాలు విన్నాము, ఎంతమంది దైవజనులు చెబుతూ ఉన్నాం. ఒక్క రోజున నీ హృదయం తెరవబడిందా? ఒక్క రోజు హృదయం తెరవబడిందా? ఒక్కరోజు వాక్యం విని నీకు పశ్చాత్తాపం వచ్చిందా? ఒక్కరోజు వాక్యం విని కుటుంబాన్ని రక్షించుకోవాలి, దేవునిలో ఉండాలనే ఆలోచన ఉందా? లేదండి. హషారాలు ఎక్కువైపోయి పాస్టర్ గారు వాక్యం చెబుతాడు, నేను పలారం పెడతాను, మరి కానుక పడతా పడతారు, కానుక చేస్తాను, ఆమె అనుకుందాం. వందనాలు పాస్టర్ గారు. ఇది జీవితాన్ని మార్చు, మన బ్రతుకులు మార్చు. ఇవి దేవుని బిడ్డలారా, భక్తి కలిగినటువంటి లూదియా దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచింది, శ్రద్ధ పెట్టింది, విశ్వాసం కలిగి ఉంది. వెంటనే హృదయము తెరవబడింది. ఆమె జీవితం గుర్తుకొచ్చింది. అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను, నా జీవితం ఏంటి? ఒక్కసారి మన జీవితాల గురించి ఆలోచన చేసుకుంటే, నా జీవితం ఏమైంది, అసలు నా బ్రతుకు ఏమైంది, నేను ఎలా జీవిస్తున్నాను, నా జీవితం ఏంటి అని ప్రశ్నించుకో. మనల్ని ప్రశ్నించుకో. మన జీవితం అలాగనే ఉండిపోవాలి, దేవుడు కావాలనుకుంటాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను, నాకు మారు మనసు ఉందా, నాకు భక్తి ఉందా, నాకు శ్రద్ధ ఉందా, దేవుడంటే విశ్వాసం ఉందా? ఆలోచన మనకు రాదు, కానీ పై వేషాలు మాత్రం దేవుడికి చూపిస్తాం. దేవుడే చూడటం, నువ్వు ఎంత కొట్టుకున్నా దేవుడు చూడటం. ఈ రోజున దేవుని పిల్లలారా, లక్ష్యం ఉంచాలి. ఈ లూదియా వెంటనే లక్ష్యం ఉంచిన వెంటనే దేవుడు ఆమె హృదయము తెరవబడింది, పశ్చాత్తాపం వచ్చింది, కన్నీరు కారింది. దేవుని బిడ్డలారా, వెంటనే ఈమె మార్పు చెంది గుర్తుకొచ్చింది. అమ్మో, నేను బ్రతుకుతున్నా, నా బ్రతుకేంటి, నేను ఎలా బ్రతుకుతున్నానా, నా జీవితం ఇలా ఉందా, నా బ్రతుకు ఇంత దౌర్భాగ్యంగా ఉందా? పైకేదో నేను మనిషికి భక్తిగా కనపడుతున్నాను, కానీ నా జీవితాన్ని తెలుసుకుంటే ఇంత చీకటి ఉందా నా హృదయంలో, నా జీవితంలో ఇంత అగాధం ఉందా, నా జీవితంలో ఇంత ముళ్ళకంప ఉందా, నా జీవితంలో ఇంత భయంకరమైనటువంటి రహస్యాలు ఉన్నాయని ఆమె అంతరాత్మ గద్దించిన వెంటనే పశ్చాత్తాపడింది. పౌలు దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతుంది, రక్షణ పొందింది. అంతేకాదు, వాళ్ళను చూడండి దేవుని బిడ్డలారా, 15వ వచనంలో ఏం చేసిందో చదువుదాం. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె ప్రభువునందు చూసావా, తిరిగి వాడిని అడుగుతుంది. నేను దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీలని మీరు నమ్మితే చాలండి. నేను దేవుని యందు విశ్వాసం ఉందని దేవునికి తెలుసు దేవునికి నీకు విశ్వాసం కలిగిన స్త్రీవని, నీవు భక్తి కలిగిన స్త్రీవని. 3 లక్షణాలు కనపడుతున్నాయి ఆమె దగ్గర. ఒకటి లూదియా దగ్గర, ఒకటి భక్తి కలిగిన స్త్రీ,